విశాఖలో నిన్న సాయంత్రం చూసుకుంటే ఎడతెరపని వర్షం కురిసింది. జ్ఞానాపురంతో పాటు ఆర్కే బీచ్ లో రోడ్లపై కూడా నీరు వచ్చింది. అయితే ఈదురుగాలుల ప్రభావం వల్ల వేరువేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అదే సమయంలో చూసుకుంటే నిన్న అర్ధరాత్రి పెద్ద ప్రమాదం మనం తప్పిందనే చెప్పుకోవచ్చు. సీతందార్లోని శ్రీకృష్ణ మందిర్ సమీపాన ఉన్న ఒక గోడ, ఒక డూప్లెక్స్ బిల్డింగ్ సంబంధించిన గోడ కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం జరగలేదు. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే పునాదులకు సంబంధించి గోడ ఉందో ఆ పునాదులకు సంబంధించిన గోడ సంబంధించిన సాయిల్ జారిపోవడంతో ఒకసారిగా ఆ గోడ కూలిపోయింది. గోడ పక్కన ఉన్న ఇంటికి సంబంధించిన పోర్టుకోపై పడింది. అయితే ఆ సమయంలో అక్కడ పార్కింగ్ చేసిన 2 వాహనాలపై దానికి సంబంధించిన రాళ్ళు, గోడకు సంబంధించిన గోడ పడిపోవడంతో కొంతవరకు పాక్షికంగా ఒక కారు దెబ్బతింది. మరొక కారు కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో గోడ నిర్మించారో ఆ గోడ నిర్మించిన గోడపై మరొక గోడ ఎక్స్టెన్షన్ కొనసాగించారు. ఆ కొనసాగించిన క్రమంలో నిన్న రాత్రి కావచ్చు, చాలా కాలంగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, లేక ఆ సాయిల్లో వచ్చిన కదలిక కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే మనం చెప్పుకోవచ్చు. ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడకు సంబంధించి నేరుగా కింద పడినట్లయినా, లేకపోతే ఆ సమయంలో ఎవరైనా మనుషులు ఉన్నట్లయితే వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ రకంగా అంటే గోడ కూలిపోయి ఆ పక్కనున్న పోర్టుకోపై పడడంతో ప్రమాదం అంటే కార్లు ధ్వంసం అయ్యాయి. అలాగే దానికి సంబంధించి ఆస్తి కొంత నష్టం జరిగింది. అయితే మనుషులకు ఎవరికి ఏమీ జరగకపోవడంతో కొంత ఉపశమనం కలిగించిన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో జీవీఎంసీ అలాగే ఫైర్ అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దానికి సంబంధించిన శిథిలాలు కూడా తొలగిస్తున్నారు. నిన్న ఊహించిన విధంగా ఒకసారిగా నగరంలో వర్షం కురవడం, అట్లాగే పెద్ద ఎత్తున ఈదురుగాలు వేచడంతో చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి. వీటన్నింటిని కూడా ప్రస్తుతం ఆదివారం ఉదయం నుంచి కూడా జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ మరొక 2 రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది, ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక ద్రోణి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతుంది. దీని ద్రోణి ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉండడంతో కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అప్పటికి లేచి ఏంటి అని చెప్పి మాకు చూసేటప్పటికి అది పడిపోయాం. అదేంటంటే లక్కీగా గ్రిల్ ఆపింది అక్కడ కింద పోర్టికో ఉంది కదా, ఆ పోర్టికో ప్లస్ గ్రిల్ ఆగింది దానికి. లేకపోతే లోపల పడిపోతుంది. మీకు తెలుస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు, గోడ అది లోపల పడిపోతుంది. లక్కీగా అదేంటంటే మిడ్ నైట్ కాబట్టి సరిపోయింది. అదే ఏ మార్నింగ్ అనుకోండి, వాళ్ళు కింద తిరుగుతుంటారు కదా, వీళ్ళు కింద రెంట్ కొన్న వాళ్ళు తిరుగుతుంటారు. సో వాళ్ళ మీద ఏమైనా పడినా ఏదైనా సరే మాకు లైఫ్స్కి థ్రెట్టే కదా. సో లక్కీగా మాకు ప్రాబ్లం అయితే ఇలాగ వచ్చింది. కింద కార్లు ఉన్నాయి మాకు, 2 కార్లు. వెనకాల కారు పర్లేదు కానీ ముందర కారు అయితే కొంచెం అర్థమై వెళ్ళిపోయి కొంచెం రాళ్ళన్నీ దాని మీద పడిపోయి. సో అదొకటి మేము ఇన్సూరెన్స్ ఏదో చేయించుకోవాలి. అది మాకు నష్టమే మరి యాక్చువల్గా. సో సాయిల్ లూజ్ అయింది. సాయిల్ లూజ్ అవడం వల్ల అలా అయింది. అలా కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మెయిన్ అంత వచ్చింది. ఫస్ట్ నుంచి మాకు చిన్నదే ఉండేది ఎప్పుడు. వాళ్ళు దాని మీద ఇంకోటి గోడ కట్టేసి, ఇదేమో మీరు కూడా అటువైపు చూసారా, అటువైపు కూడా బ్రేక్ అవుతుంది. ఆ కార్ దగ్గర చూడండి మీరు వెళ్ళి, అటువైపు కూడా బ్రేక్ వచ్చేసింది ఆల్రెడీ. ఏదైనా కొంచెం ఏదైతే ఆ కార్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు అదే వచ్చి చేయిస్తా అన్నారు, వాళ్ళే పిలిపించారు. పోలీసు వాళ్ళు 2:30 నుంచి పోలీసులు హడావుడి, మాకు నిద్ర లేదు. ఇదిగోండి వీళ్ళు ఫైర్ మ్యాన్లు వీళ్ళు వచ్చి పాపం అలా కూర్చుని ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి మాకు. ఇంకా మాకు లక్కీగా మాకు లైఫ్స్ కదా మటుకు ఏం అవ్వలేదు. సో మెయిన్ ఇలాగ ఉంటే మరి కష్టం. అంటే మెయిన్ వాళ్ళు చూసుకుని కట్టుకోవాలి కదా. ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, ఇది 30 ఇయర్స్ పైది. సో ఇది స్ట్రాంగ్ కాబట్టి ఆగగలిగింది. లేకపోతే ఇది కూడా ఇది డ్యామేజ్ మరి ఎందుకు అవ్వదండి. ఇప్పుడు చూడండి, అది కానీ గ్రిల్ లేదనుకోండి, మా పరిస్థితి ఏంటి, లోపలికి వచ్చేద్దాం కదా, అది పడిపోతుంది కదా. ఆ కింద పోర్టికో కూడా మాది స్ట్రాంగ్గా ఉంది, అది సపోర్ట్ చేసింది. కింద చూడండి మీరు, ఆ పోర్టికో కూడా లేకపోతే ఇంకంతే లోపల పడిపోతుంది అది గోడ. అది కూడా మిడ్ నైట్. మీ ఇద్దరు ఉన్నాం, ఒక్కసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుంది. కింద అంటే ఆయన ఈశ్వరరావు గారని TV5 ఆయన ఉన్నారు, పాప ఆయనే మొత్తం సపోర్ట్ చేశారు బాగా. పోలీసు వాళ్ళని పిలిపించి వెంటనే 100 నెక్స్ట్ ఫైర్మెన్ ఇలా అందరికీ జీవీఎంసీ అందరికీ కంప్లైంట్ ఇచ్చి తీసుకొచ్చారు. సో అందరూ కూడా వెంటనే పోలీసు వాళ్ళు రావడం అన్నీ చేయడం వల్ల మాకు బాగానే ఉంది.
నెక్స్ట్ వాళ్ళకి కూడా కంప్లైంట్ అయింది. వాళ్ళు కూడా అన్నారు పక్కన వాళ్ళు, ఇది నిజంగానే ఇది మేము మీకు చేసి పెడదాం, ఏదో ఒకటి చూస్తామని చెప్పి అన్నారు. సో మార్నింగ్ వాళ్ళు పిలిపించారు. ఎస్ఐ గారు కూడా పాపం పొద్దున్న వరకు ఉన్నారు. ఆయన మార్నింగ్ వచ్చారు 3 వరకు, ఒక 4-5 పోలీసులు వచ్చారు. ఆ ఎస్ఐ గారు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడే జస్ట్ వెళ్ళారు 8 o'clock. ఆ కానిస్టేబుల్ మరి ఆయన ఎవరో తెలియదు, ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన పెట్టేసి వెళ్ళారు. అలా తప్పింది. మరి మీరే చూస్తున్నారు కదా. అంతే, మేము ఇంకా అదృష్టం అనుకోవాలి అంతే. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. మాకేమో 2 కార్లు లోపల ఉన్నాయి, అదైతే మరి డ్యామేజే కదా. మరి 2 కార్లు. మరోవైపు చూసుకుంటే ఈ సీతంధార సంఘటన మాత్రం ఒక పెద్ద ప్రమాదం నుంచి 2 కుటుంబాలు తప్పించుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సీతంధార నుంచి. విశాఖలో నిన్న సాయంత్రం చూసుకుంటే ఎడతెరపని వర్షం కురిసింది. జ్ఞానాపురంతో పాటు ఆర్కే బీచ్ లో రోడ్లపై కూడా నీరు వచ్చింది. అయితే ఈదురుగాలుల ప్రభావం వల్ల వేరువేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అదే సమయంలో చూసుకుంటే నిన్న అర్ధరాత్రి పెద్ద ప్రమాదం మనం తప్పిందనే చెప్పుకోవచ్చు. సీతంధారలోని శ్రీకృష్ణ మందిర్ సమీపాన ఉన్న ఒక గోడ, ఒక డూప్లెక్స్ బిల్డింగ్ సంబంధించిన గోడ కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం జరగలేదు. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే పునాదులకు సంబంధించి గోడ ఉందో ఆ పునాదులకు సంబంధించిన సాయిల్ జారిపోవడంతో ఒకసారిగా ఆ గోడ కూలిపోయింది. గోడ పక్కన ఉన్న ఇంటికి సంబంధించిన పోర్టుకోపై పడింది. అయితే ఆ సమయంలో అక్కడ పార్కింగ్ చేసిన 2 వాహనాలపై దానికి సంబంధించిన రాళ్ళు, గోడకు సంబంధించిన గోడ పడిపోవడంతో కొంతవరకు పాక్షికంగా ఒక కారు దెబ్బతింది, మరొక కారు కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో గోడ నిర్మించారో ఆ గోడపై మరొక గోడ ఎక్స్టెన్షన్ కొనసాగించారు. ఆ కొనసాగించిన క్రమంలో నిన్న రాత్రి కావచ్చు, చాలా కాలంగా కురుస్తున్న వర్షాలు కావచ్చు, లేక ఆ సాయిల్లో వచ్చిన కదలిక కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే మనం చెప్పుకోవచ్చు. ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడకు సంబంధించి నేరుగా కింద పడినట్లయినా, లేకపోతే ఆ సమయంలో ఎవరైనా మనుషులు ఉన్నట్లయితే వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ రకంగా అంటే గోడ కూలిపోయి ఆ పక్కనున్న పోర్టుకోపై పడడంతో ప్రమాదం అంటే కార్లు ధ్వంసం అయ్యాయి, అలాగే దానికి సంబంధించి ఆస్తి కొంత నష్టం జరిగింది. అయితే మనుషులకు ఎవరికి ఏమీ జరగకపోవడంతో కొంత ఉపశమనం కలిగించిన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో జీవీఎంసీ అలాగే ఫైర్ అధికారులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దానికి సంబంధించిన శిథిలాలు కూడా తొలగిస్తున్నారు. నిన్న ఊహించిన విధంగా ఒకసారిగా నగరంలో వర్షం కురవడం, అట్లాగే పెద్ద ఎత్తున ఈదురుగాలు వేచడంతో చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి. వీటన్నింటిని కూడా ప్రస్తుతం ఆదివారం ఉదయం నుంచి కూడా జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ మరొక 2 రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది, ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక ద్రోణి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతుంది. దీని ద్రోణి ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉండడంతో కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అప్పటికి లేచి ఏంటి అని చెప్పి మాకు చూసేటప్పటికి అది పడిపోయాము. అదేంటంటే లక్కీగా గ్రిల్ ఆపింది. అక్కడ కింద పోర్టికో ఉంది కదా, ఆ పోర్టికో ప్లస్ గ్రిల్ ఆగింది దానికి. లేకపోతే లోపల పడిపోతుంది. మీకు తెలుస్తుంది కదా, చూస్తున్నారు కదా మీరు, గోడ అది లోపల పడిపోతుంది. లక్కీగా అదేంటంటే మిడ్-నైట్ కాబట్టి సరిపోయింది. అదే ఏ మార్నింగ్ అనుకోండి, వాళ్ళు కింద తిరుగుతుంటారు కదా, వీళ్ళు కింద రెంట్ కొన్న వాళ్ళు తిరుగుతుంటారు. సో వాళ్ళ మీద ఏమైనా పడినా ఏదైనా సరే మాకు లైఫ్స్కి థ్రెట్టే కదా. సో లక్కీగా మాకు ప్రాబ్లం అయితే ఇలాగ వచ్చింది. కింద కార్లు ఉన్నాయి మాకు, 2 కార్లు. వెనకాల కారు పర్లేదు కానీ ముందర కారు అయితే కొంచెం అర్థమై వెళ్ళిపోయి కొంచెం రాళ్ళన్నీ దాని మీద పడిపోయి. సో అదొకటి మేము ఇన్సూరెన్స్ ఏదో ఒకటి చేయించుకోవాలి. మాకు నష్టమే మరి యాక్చువల్గా. సో సాయిల్ లూజ్ అయింది. సాయిల్ లూజ్ అవ్వడం వల్ల అలా కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మెయిన్ అంత వచ్చింది. ఫస్ట్ నుంచి మాకు చిన్నదే ఉండేది ఎప్పుడు. వాళ్ళు దాని మీద ఇంకోటి గోడ కట్టేసి, ఇదేమో మీరు కూడా అటువైపు చూసారా, అటువైపు కూడా బ్రేక్ అవుతుంది. ఆ కార్ దగ్గర చూడండి మీరు వెళ్ళి, అటువైపు కూడా బ్రేక్ వచ్చేసింది ఆల్రెడీ. ఏదైనా కొంచెం ఏదైతే ఆ కార్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు అదే వచ్చి చేయిస్తా అన్నారు, వాళ్ళే పిలిపించారు. పోలీసు వాళ్ళు 2:30 నుంచి పోలీసులు హడావుడి, మాకు నిద్ర లేదు. ఇదిగోండి వీళ్ళు ఫైర్ మ్యాన్లు వీళ్ళు వచ్చి పాపం అలా కూర్చుని ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి మాకు. ఇంకా మాకు లక్కీగా మాకు లైఫ్స్ కదా మటుకు ఏం అవ్వలేదు. సో మెయిన్ ఇలాగ ఉంటే మరి కష్టం. అంటే మెయిన్ వాళ్ళు చూసుకుని కట్టుకోవాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, ఇది 30 years పైది. సో ఇది స్ట్రాంగ్ కాబట్టి ఆగగలిగింది. లేకపోతే ఇది కూడా ఇది డ్యామేజ్. మరి ఎందుకు అవ్వదండి? ఇప్పుడు చూడండి, అది కానీ గ్రిల్ లేదనుకోండి, మా పరిస్థితి ఏంటి? లోపలికి వచ్చేది కదా, అది పడిపోతుంది కదా. ఆ కింద పోర్టికో కూడా మాది స్ట్రాంగ్ ఉంది, అది సపోర్ట్ చేసింది. కింద చూడండి మీరు, ఆ పోర్టికో కూడా లేకపోతే ఇంకంతే, లోపల పడిపోతుంది అది గోడ. అది కూడా మిడ్ నైట్, మీ ఇద్దరు ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుంది. కింద అంటే ఆయన ఈశ్వరరావు గారని TV5 ఆయన ఉన్నారు, పాప ఆయనే మొత్తం సపోర్ట్ చేశారు బాగా. పోలీసు వాళ్ళని పిలిపించి వెంటనే 100 నెక్స్ట్ ఫైర్మెన్ ఇలా అందరికీ జీవీఎంసీ అందరికీ కంప్లైంట్ ఇచ్చి తీసుకొచ్చారు. సో అందరూ కూడా వెంటనే పోలీసు వాళ్ళు రావడం అన్నీ చేయడం వల్ల మాకు బాగానే ఉంది. నెక్స్ట్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఉంది, వాళ్ళు కూడా అన్నారు పక్కన వాళ్ళు, ఇది నిజంగానే ఇది మేము మీకు చేసి పెట్టడం ఏదో ఒకటి చూస్తామని చెప్పి అన్నారు. సో మార్నింగ్ వాళ్ళు పిలిపించారు. ఎస్ఐ గారు కూడా పాపం పొద్దున్న వరకు ఉన్నారు. ఆయన మార్నింగ్ వచ్చారు 3 వరకు, ఒక 4-5 పోలీసులు వచ్చారు. ఆ ఎస్ఐ గారు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడే జస్ట్ వెళ్ళారు 8 o'clock. ఆ కానిస్టేబుల్ మరి ఆయన ఎవరో తెలియదు, ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన పెట్టేసి వెళ్ళారు అలా. తప్పింది మరి మీరే చూస్తున్నారు కదా. అంతే, మేము ఇంకా అదృష్టం అనుకోవాలి అంతే. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. మాకేమో 2 కార్లు లోపల ఉన్నాయి, అదైతే మరి డ్యామేజే కదా. మరి 2 కార్లు. మరోవైపు చూసుకుంటే ఈ సీతంధార సంఘటన మాత్రం ఒక పెద్ద ప్రమాదం నుంచి 2 కుటుంబాలు తప్పించుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సీతంధార నుంచి.